ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక సింపుల్ స్వీట్ చేసుకుందామండి. ఇంతకుముందు కూడా చేసాం మాల్పువా. ఇంతకుముందు మనం ఏం చేసామంటే క్విక్గా అయిపోయే లాంటి వెరైటీ చేసాం. ఇప్పుడు కొంచెం లెంగ్తీగా, కొంచెం హెవీగా, కొంచెం ఖర్చు ఎక్కువతోటి చేద్దాం. మాల్పువా చేయాలంటే ముందు 1 లీటర్ పాలు పొయ్యెక్కించాలి. ఆల్రెడీ ఎక్కించేసాం. దీన్ని 1/2 లీటర్ అయ్యేదాకా మరగనివ్వాలి. ఈ స్టవ్ మీదకి మార్చేస్తాను. దీన్ని ఆపేద్దాం. పాలు చూడండి బాగా చిక్కగా అయినాయి. ఈ చిక్కటి పాలల్లో 50 గ్రాములు ఇంచుమించుగా, 50కి తక్కువ వేసుకోవచ్చులేండి, కోవా వేసేయాలి. మనకి మావా అని దొరుకుతుంది, కోయా అని దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్లో కనపడుతుంది. లేదా స్వీట్ షాపులో తీపి వేయని పచ్చికోవా అని అడిగితే ఇస్తారు. ఆ పచ్చికోవాని తెచ్చి ఇందులో కలిపేసుకోవాలి. స్టవ్ ఆపేయచ్చండి. పాలు మరుగు వేడి మీదే ఉన్నాయి కదా, దీన్ని చిన్న ముక్కలు చేసి కనుక వేసేస్తే పాలల్లో కరిగిపోతుంది. ఇది పాల ప్రోడక్టే కాబట్టి కరిగిపోతుంది. నేను పూర్తిగా 50 గ్రాములు వేయలేదు, కొంచెం తక్కువగా వేసాను. కలిపేసేద్దాము. ఒకవేళ మన దగ్గర కోవా ఫ్రిడ్జ్లో ఉండి కొంచెం గట్టిగా ఉందనిపిస్తే ఇంకొక నిమిషం స్టవ్ ఉంచండి. ఈ కోవాని ఇందులో కరగబెట్టేసేయాలి. కోవా వేయటం వల్ల ఇంకా చిక్కదనము, మంచి రుచి వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది మాల్పువా. కోవా వేయటం వల్ల బాగా చిక్కదనము, రుచి వస్తాయండి. మంచి కమ్మగా ఉంటుంది. పంచదార పాకంలో వేసింది రుచిగా ఉంటుంది, పాకంలో వేయకుండా ఒట్టివి కూడా. కొంతమందికి అంత షుగర్ సూట్ కాదు, చప్పగా తినదలుచుకున్న వాళ్ళకు కూడా, డయాబెటీస్ వాళ్ళకి సర్వ్ చేసేయచ్చు, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట. కరిగిపోయిన ఇంచుమించుగా ముక్కలన్నీ. దీన్ని దించి పక్కన పెట్టేద్దాం. ఇది చల్లారిపోవాలి. ఈ లోపల ఈ 1 లీటర్ పాలకి ఒక పెద్ద కప్పు పంచదార, 1 కప్పుకి కప్పు నీళ్ళు పోసుకోవాలి. కప్పు పంచదార, 1 కప్పు నీళ్ళు పోసి గులాబ్ జాములు పాకం పడతాను చూడండి, అట్లా పాకం పట్టుకోవాలి. జస్ట్ స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఈ లోపల ఇవి చల్లారే లోపల పాకం పట్టుకుందాం మనం. 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్ళు పోసేద్దాము. ఇది బాగా పెద్ద కప్పు కదా, కొంచెం సన్నటి మంట మీద పంచదార కరగనిద్దాము. ఈ పంచదారలో నలకలు ఉంటాయండి. పంచదార పాకాలు ఎప్పుడు పెట్టినా కూడా మనం ఇది తెరలేక 1-2 స్పూన్ల పాలు వేస్తే ఆ పాలు విరిగిపోయి పై మొత్తం ఉన్న మురికి అంతా, ఏదైనా డస్ట్ గిస్తుంటే అదంతా వచ్చేస్తుంది. పంచదార పూర్తిగా కరిగాక కాసిన పాలు కనుక పోసేస్తే దీంట్లో 1 నిమిషంలో అలా పైన ఇదంతా బయటికి తీసుకొచ్చేస్తుంది అనమాట. అది పంచదారలో ఉన్న మురికంతా ఈ పాలు బయటికి తీసేస్తాయి చూడండి. ఇదిగో అలాగా ఈ పైన తేరిన దాన్ని తీసేయండి. పాక మొదలేయటం, పైన ఉన్న పాల విరుగుడు అనమాట ఇది. పంచదార పాకం ఎప్పుడు పెట్టినా ఈ మెథడ్ చేసుకుంటే దాంట్లో ఉన్న నలకలు, నలుపులు అవి వచ్చేస్తాయి. ఈ మరుగుతున్న పాకంలో కొద్దిగా మన కుంకుమ పువ్వుని చిన్న ముక్కలు చేసి వేసేయండి. పాకానికి మంచి వాసన వస్తుందండి. దీంతో చాలా కొద్దిగా వేస్తున్నాను చూడండి, ఎంత తక్కువ వేసాను. ఒక లైట్ కలర్ వస్తుంది, చిన్న వాసన వస్తుంది. పాకం చూడండి లైట్ ఎలోయిష్ కలర్ వచ్చింది. దీనికి ఏమి పెద్దగా రావక్కర్లేదు. ఈ పాకం మరిగి మనకి ఊరికే అట్లా కొంచెం అంటుకునేలాగా రావాలి. అది మరిగే లోపల మనం ఏం చేద్దామంటే, ఇందాక మనం పాలు మరగ్గాచి అందులో కోవా కలిపి పెట్టుకున్నాం కదా, ఇందులో ఒక 50 గ్రాములు అటు ఇటుగా, 1 కప్పు కంటే కొంచెం తక్కువ అనుకోండి, కన్సిస్టెన్సీ చూసుకుని కూడా మనం ఆపుకోవచ్చు, మైదా పిండి కలిపేద్దాం. మనం ఇన్ని పాలు పోసి చేసేటప్పుడు గోధుమ పిండి కంటే మైదా పిండే బెటర్ అండి. లంప్స్ లేకుండా కొంచెం జాగ్రత్తగా కలిపేసేయండి. మైదా పిండి ఒకసారి శుభ్రంగా జల్లించుకోండి, అందులో ఏమీ అనుమానాస్పదమైన వ్యవహారాలు లేకుండా. ఇది మనకి గరిటె జారుగా మన బజ్జీల పిండి లాగా రావాలన్నమాట ఈ పిండి. పంచదార పాకం చూడండి, జస్ట్ అట్లా అలా అతుక్కుంటూ ఉంటే చాలు. లేకపోతే చిక్కబడింది అనుకోండి మనకి ఇది పీల్చదు. ఆపేసి పక్కన పెడదాము. కొంచెం ఇప్పుడే ఆపాం కాబట్టి వేడిగానే ఉంటుంది. దీన్ని ఏం చేశానంటే, మైదా పిండి కలిపేశాను కదా, కొంచెం ఉండలు గచ్చకాయలు కాకుండా కలుపుకోవాలి. 1 కప్పు పడుతుంది ఇంచుమించుగా ఈ 1/2 లీటర్ పాలకి. అంటే లీటర్ పాలని 1/2 లీటర్ చేసాం కదా, ఇది కొంచెం ఇలా అలా ఉండాలి. దీంట్లో ఏం చేద్దామంటే, ఈ మన కుంకుమ పువ్వు ముందే వేసాను, కొద్దిగా ఏలక పొడి వేద్దాము. తర్వాత ఈ పిండిలో ఒక 2 స్పూన్లు పంచదార వేసేద్దాం. ఇంతే, ఇంతకంటే అక్కర్లా.
ఒక మాదిరి సన్న తీపి వస్తుంది. షుగర్ వేయటం వల్ల ఏంటంటే మనం ఈ మాల్పువాలు నూనెలో వేగినప్పుడు కొంచెం కలర్ బాగా వస్తాయన్నమాట, ముదురు రంగు వస్తాయి, ఒక మాదిరి చిన్న తీపి వస్తుంది. మైదా పిండి నాని చిక్కబడుతుంది. గోధుమ పిండితో ట్రై చేశానండి, అంత బాగా రాలేదనిపించింది. అందుకని నేను జనరల్గా మైదాకి ఎగనేస్తే కానీ ఇలా ఏవో కొన్ని పదార్థాల్లోకి తప్పనిసరిగా వేయాల్సి వస్తుంది. ఈ మాల్పువాలు చేసేటప్పుడు గుంట మూకుళ్ళు మనం వడలు గారెలకి వాటికి పెట్టేది కాకుండా అరిసెలకి వాటికి పెట్టుకునేలా కొంచెం వెడల్పాటిది, ఏ పక్కది ఆ పక్కకు ఉండేలాగా. ఇవి మనం స్పూన్ తోటి వేస్తాము, అవి ఇట్లా పళ్ళేలాగా వస్తాయి, తీసుకోవడానికి వీలుగా ఉండాలి. గుంట అయింది అనుకోండి మొత్తం అన్ని కిందకి వెళ్ళిపోతాయి. నూనె కొంచెం బాగా కాగనివ్వండి. నేతిలో చేస్తే కూడా చాలా బాగుంటాయండి. మనకు అంత అవకాశం ఉండాలి కదా, అంత నెయ్యి పెట్టలేకపోతాము. నూనె కాగాక దాన్ని సిమ్లో పెట్టండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ పదార్థాన్ని స్పూన్ తోటి అలాగా ఒక్కొక్క స్పూను వేసుకోవాలి. చుక్కలు చుక్కలుగా కాదు, ఒకేసారి అట్లా. వేసిన వాటిని ఒక్కొక్క దాన్ని తిరగేసేద్దాం. డార్క్ కలర్ వచ్చేసింది. అలాగా కదపకపోతే ఒకదానికొకటి అంటుకుపోతాయి, పాలు కదా. తిరగేసేది. వీటిలో ఉండే ఒకే ఒక్క సతాయింపు ఏంటంటే ఇవి కదిలినాయా ఒకదానికొకటి అంటుకుపోతాయి. దీన్ని పాకంలో వేసేయాలి. మొదటిసారి వేసినప్పుడే కొంచెం అయోమయంగా ఉంటుంది, ఏది కదుపుతున్నామో ఏం తీస్తున్నామో తెలియకుండా. రెండోసారికి ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు, మనకు తెలుస్తుంది. పైగా ఫస్ట్ కాగినప్పుడు మొదటి నూనె కాపు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కొంచెం ఒత్తేస్తే నూనె ఓడిపోతుంది, దాన్ని తీసి పాకంలో వేసేయటమే. ఇంత వేగినా చాలు, మరీ ఎంతకంటే ముదురు వేపు రానివ్వాల్సిన అవసరం అయితే లేదు. చపాతీలాగానే మొదటి వాయ సుమారుగా వస్తుంది. దోశలు చపాతీలు చూడండి, మొదటిసారి ఫస్ట్ ఇది వేయగానే అంత బాగా రాలేదు, దేశపటం వచ్చింది అలా అనిపిస్తుంది కదా, ప్రపంచ పటాలు వస్తాయి. చేయి తిరిగిన వాళ్ళకు కూడా అవుతుందండి అట్లా. కొంచెం రెండోసారి మూడోసారి వేసేసరికి బాగా వస్తుంది. ఒకవేళ చుక్కలు పెడితే అక్కడే పోసేయాలి, మిగిలింది కూడా. వాటంతట అవి పైకి వచ్చేస్తున్నాయి చూడండి, కనిపిస్తుంది కదా కెమెరాలో క్లియర్గా. ఆ పైకి వచ్చిన వాటిని కదపాలి, కింద ఉన్నవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాస్త నూనె కాగితే. ఇది వేగాక తిరిగేసుకుందాం. ఎక్కడో ఒక చోట మంట సరిగా అందట్లా, అక్కడ కొంచెం సతాయిస్తుంది. అది అతుక్కుపోయింది. అతికిన దాన్ని ముట్టుకున్నామా ఇంకా వెందు మాట. ముందు వేసిన వాటిని మనం పాకల నుంచి తీసేసేయచ్చు. వేగిన వాటిని తీసేయటం, పాకంలో వేయటం, మళ్ళీ రెండో వాయి వేసి తీసే లోపల పాకంలో ఉన్న వాటిని తీసి ప్లేట్లో పెట్టేసుకోవటం. లాస్ట్ వాయి కరెక్ట్గా మనం కలిపిన పిండి మనం పెట్టుకున్న పాకం ఎగ్జాక్ట్గా సరిపోయినాయండి. ఇవి ఏంటంటే ఏదైనా ఒకటి కొంచెం అంటుకుంటుంది, మిగిలినవన్నీ లేచి వచ్చేస్తాయి. ఒకవేళ అంటుకున్న దాన్ని విసురుని మాత్రం కదపకండి, ఎందుకంటే ఇది ఫ్లాట్ బౌల్ కదా పెట్టింది. కొంచెం నిదానంగా గరిటతోటి కదిపితే అది కూడా వేగిపోతుంది. చివరికి వచ్చేసింది కదా పాకం, అది అడుక్కిపోయినాయి చూడండి. ఒక 2 నిమిషాలు ఉంచి తీసేసేయచ్చు. ఇందులో గులాబ్ జామున్ పాకం మిగిలిపోతుంది. మర్నాడు మూడో రోజు డబల్ కా మిఠాయి చేసుకోవచ్చు. ఇది కూడా అంతే. ఈ చివర వేగిన వాటిని కూడా పళ్ళెంలో వేసేస్తున్నాను. మనం ఒకవేళ పాకం బాగా పీల్చలేదు, మీకు అలాంటి డౌట్ ఏం అక్కర్లేదు. ఓసారి మొత్తం మీద పోసేసేయటము, మళ్ళీ దీన్ని అలాగా వంచేయచ్చు. ఏవేమైనా కవర్ అవ్వలేదన్న డౌట్ ఉంటే ఇలాగనమాట మళ్ళీ వంచేస్తే మొత్తం పాకం బయటకు వచ్చేస్తున్నారు. ఇవి 2 రోజులు నిలవ ఉంటాయండి, ఏం డౌట్ ఫీల్ అవ్వక్కర్లేదు. ఇదిగోండి ఒకదాన్ని విరుద్దాం. కొసలు డ్రైగా ఉంటాయి, ఎలా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటాయి, మధ్యలో మెత్తగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందండి. పాల రుచి వల్ల ఇది ఎక్కువ రుచిగా కనపడుతుంది. ఒకవేళ పాకం మిగిలిపోయిందంటే మళ్ళీ మర్నాడు గోధుమ పిండి పాలు కలిపేసి చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ ఒకటి మన ఛానల్లో ఉంది, అది చెక్ చేయండి. ఇది మాత్రం
దానికి దీనికి రుచి చాలా తేడా ఉంటుందండి. మనం పూర్తిగా పాలతోటే చేసిన రుచి ఎక్సలెంట్గా ఉంటుంది. పండగలప్పుడు, పిల్లల బర్త్డేలప్పుడు ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.